హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఇంట్లోనే స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. వీడియో మాత్రం మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. నేను వచ్చేసి నా దగ్గర ఉన్న కేక్ టిన్ సరిపడా బౌల్ని అయితే నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. దానిలో ఇలా ఒక ప్లేట్ని పెట్టుకోండి. ఈలోపు మన దగ్గర ఉన్న కేక్ టిన్కి ఆయిల్ రాసి బటర్ పేపర్ని వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకుందామండి. నా దగ్గర అయితే ఈ టిన్ ఉంది, నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని మాత్రం జల్లించుకోవాలండి. అవి ఎలా తీసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనం ఒక స్టైనర్ పెట్టుకుందామండి. నేనైతే 3 ఎగ్స్కి ఇలా 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకుంటున్నానండి. ఇది మొత్తం ఇప్పుడు స్టైనర్లో వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఇందులో నేను వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఇందులో బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇది కూడా నేను 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. చూడండి, వీడియోని డీటెయిల్గా ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటనేది చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపి జల్లించుకోవాలి మనం. ఎందుకు జల్లించుకోవాలంటే మనం ఇలా జల్లించుకున్నప్పుడు ఎక్కడన్నా లమ్స్ లాంటివి ఉంటే అక్కడే ఆగిపోతాయండి. సరే కదా, ఇది ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుందామండి. నేనైతే రూమ్ టెంపరేచర్కి వచ్చిన 3 ఎగ్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. వీటిని ఇప్పుడు బ్రేక్ చేసుకుని ఈ బౌల్లో వేసుకుందాం. ఇలా 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నాకండి మన దగ్గర బీటర్తో దీన్ని బాగా ఫోమీ టెక్స్చర్ వచ్చే వరకు దీన్ని బీట్ చేసుకోవాలండి. నేను వచ్చేసి మైదాని ఎంతైతే తీసుకున్నానో షుగర్ పౌడర్ని కూడా అంతే తీసుకుంటున్నానండి. 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని నేను రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది ఫోమీ టెక్స్చర్ వచ్చే వరకు యాడ్ చేయకుండా పక్కన పెట్టుకున్నానండి. మనమే ఇంట్లో కేక్ తయారు చేసి పిల్లలకి పెద్దలకి పెడితే ఇష్టంగా తింటారు కదండి, బయట కొనుక్కునే పని లేకుండా. ఒకసారి కేక్ని ట్రై చేయండి. కాకపోతే దీనికి బ్లెండర్ ఉండాలి. అలాగే మిక్సీలో కూడా చాలామంది చేస్తారు కానీ అంత స్పాంజ్గా అయితే రాదు. ఇప్పుడు వచ్చేసి నేను 1 కప్ వరకు షుగర్ పౌడర్ని 2-3 బ్యాచెస్ కింద అయితే కొంచెం కొంచెంగా వేసుకుని బీట్ చేసుకుంటున్నానండి. మనం ఈ బీట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్స్ని మనం 1లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళాలండి. ఇలా బీట్ చేసుకుంటున్నప్పుడు చూపిస్తాను నేను. చూడండి, ఈ ఎల్లో కలర్ మొత్తం బాగా లైట్ ఎల్లో కలర్లోకి వచ్చే వరకు దీన్ని అయితే మనం మధ్య మధ్యలో షుగర్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. అదే మిక్సీలో చేసే వాళ్ళైతే షుగర్ పౌడర్ తీసుకుని మనం స్లోగా 2-3 బ్యాచెస్ కింద వేసుకుని బ్లెండ్ అయితే చేసుకోవాలండి, కొంచెం ఫోమీ టెక్స్చర్ వచ్చే వరకు. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో. చూసారు కదా, ఇలా నేను షుగర్ని వేసుకుంటూ కొంచెం కొంచెం స్లోగా బీట్ చేసుకుంటున్నానండి. నేను మీకు చూపిస్తాను ఈ టెక్స్చర్ ఎలా రావాలో కూడా. మీరు ఎంతమందికి కేక్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే దీనిపైన క్రీమ్ కోసం కామెంట్ అయితే చేయండి, క్రీమ్ అని. నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్రీమ్ కూడా చేసి పెడతాను. నా ఆలోచన ఏంటంటే మీకు అన్నీ న్యాచురల్గా చేసి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో నేనైతే చేస్తున్నానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఫోమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే ఎలా మారిందో. ఇంకా బాగా బ్లెండ్ చేసుకోవాలండి. మాకైతే కేక్ అంటే చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లో. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను కానీ పర్ఫెక్ట్గా అయితే బాగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మీతో షేర్ చేసుకోవాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఫుల్ లెంత్ ఉంది కదా అని మాత్రం అనుకోకండి. మీకు యూజ్ అవుతుందనే నేను ఈ వీడియోని చేసి పెడుతున్నాను.
ఖచ్చితంగా మాత్రం వీడియో చూసి మీ ఇంట్లో మీరు తయారు చేసి మీ పిల్లలకి మీ వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టపడతారు. మీరు కూడా బయట కొనే పని లేకుండా నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది, మీకు కూడా హ్యాపీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా లైట్ ఎల్లో కలర్లోకి వచ్చాక మనం బీటర్ని ఆఫ్ చేసుకుని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో పడినప్పుడు ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ పైనాపిల్ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెనిలా ఎసెన్స్ వేసాక ఒకసారి కింద నుంచి బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగుకు వెళ్ళిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేసుకున్నాక ఒకసారి మనం బీటర్ని ఆపి, నేను వచ్చేసి 60 ml వరకు ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను, ఫ్లేవర్లెస్ ఆయిల్ని. దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కానీ ఫ్లేవర్లెస్ ఆయిలే యూజ్ చేయాలండి. ఇప్పుడు ఒకసారి బీట్ చేసుకుందాం, అడుగు నుంచి బీట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది అడుగుకి వెళ్ళిపోతుంది, అడుగు నుండిపోతుంది. చూసారు కదా, ఇలా 2 నిమిషాలు బీట్ చేసుకున్నాక మనం బీటర్తో అయితే పని లేదు, బీటర్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని 2 పార్ట్స్ కింద వేసుకుని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులాతో కానీ విస్కర్తో కానీ కలుపుకోవాలండి. మరీ ఎక్కువ కలుపుకుంటే కేక్ అనేది హార్డ్గా అయిపోతుంది. మనం చూసి చాలా జాగ్రత్తగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలి. బేకరీలో అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బీటర్తోనే కలిపేసుకుంటారు. చూసారు కదా, 2-3 పార్ట్స్ కింద వేసుకుని దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్నాక మనం కాచి చల్లార్చిన పాలు కానీ లేదంటే చల్లగా ఉన్న పాలు కానీ ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి, పాలు మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం బేకింగ్ పేపర్ వేసి రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ అయితే ఇందులో ఈ మిక్చర్ని మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ మిక్చర్ మొత్తం కేక్ టిన్లో వేసుకున్నాక బాగా ట్యాప్ చేసుకోవాలండి, లేదంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. మీ దగ్గర టూత్పిక్ ఉంటే టూత్పిక్తో ఒకసారి కలుపుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేసుకున్న ఈ బాండీలో పట్టుకెళ్ళి ఈ టిన్ని పెట్టేసుకుని ఒక 30 to 40 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. నాకు కుక్ చేసుకున్నాక ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు మన దగ్గర టూత్పిక్ కానీ నైఫ్ కానీ ఉంటే ఒకసారి మధ్యలో గుచ్చి చూసుకుంటే ఏమీ అడ్డుకోకపోతే బాగా కుక్ అయినట్టండి. ఇలా కుక్ అయ్యాక పక్కకు పెట్టుకుని బాగా చల్లార్చుకున్నాక మనం ఈ లోపల ఉన్న ఎడ్జెస్ని నైఫ్తో కట్ చేసుకుంటే మనం డీమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. నేను సైడ్ అంతా బాగా కట్ చేసుకుని ఒక ప్లేట్ పెట్టుకుని డీమోల్డ్ చేసుకున్నాను. పైన గట్టిగా ట్యాప్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి. మన అడుగును బటర్ పేపర్ వేసుకోవడం వల్ల మాడిపోకుండా బాగా వస్తుంది. సరే కదా, ఎంత బాగా వచ్చిందో, చాలా స్పాంజీగా అయితే వచ్చిందండి. నేను చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా చూడలేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. నేను మీకు ఇది కట్ చేసి కూడా చూపిస్తాను.
చూడండి, బేకరీస్లో అయితే కేక్ జెల్ అనేది యూజ్ చేస్తారండి. నేనైతే యూజ్ చేయట్లేదు, నా దగ్గర లేదు, ఇంట్లోకే చేసుకుంటున్నాను కాబట్టి. సరే కదా, ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.